నమస్తే లైఫ్ లైన్ స్వాగతం. ఇవాల్టి లైఫ్ లైన్ లో మనం సర్జరీ లేకుండా బరువు తగ్గడం ఎలా అన్న అంశానికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. సర్జరీ లేకుండా ఏ రకంగా బరువు తగ్గాలి, నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి దీని అసలు ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారు, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రతిభ గారు ఉన్నారు. మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్, డైటీషియన్, క్లినికల్స్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ ప్రతిభ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ప్రతిభ గారితో మీరు కూడా మాట్లాడచ్చు. 66660337 కానీ 338 కానీ కాల్ చేయొచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి కాకుండా బయట నుంచి కాల్ చేసినట్లయితే 040 కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అధిక బరువు సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలు మీరు డైరెక్ట్ గా ప్రతిభ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ జనరల్ గా మనం లైపోసెక్షన్ అంటే సర్జికల్ గా జనరల్ గా అందరూ చూస్తుంటారు. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఏంటి, అసలు ఎట్లా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? అంటే ఇది ఫస్ట్ మనకి బోధకాలు అని ఎలిఫాంటియాసిస్ అనేది ఉన్నప్పుడు ఫ్యాట్ ని రిమూవ్ చేయడానికి క్యాన్యులాస్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఫస్ట్ రూట్ కాజ్ ఏంటంటే దీనికి లైపోసెక్షన్ కి దాని ద్వారా ఇంట్రడ్యూస్ అయింది. దాన్ని అభివృద్ధి చెందుతూ అడ్వాన్స్డ్ సర్జికల్ లైపోసెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్, అట్లా మనకి ఇది లైపోసెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ వచ్చి 2005 లో ఇంట్రడ్యూస్ చేశారండి యూరోపియన్ కంట్రీస్ లో. సో ఇది మన దాకా రావడానికి ఇయర్స్ పట్టింది. ఓకే, అంటే బేసిక్ గా ఏమేమి ఫోకస్ చేస్తారంటే సర్జికల్ అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాట్ ని తీయటం, అట్లా మనకి ఐడియా ఉంది బేసిక్ గా. సో ఈ నాన్ సర్జికల్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ట్రీట్మెంట్ చేయడం కోసం? నాన్ సర్జికల్ లో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి. మనకి ఇప్పుడు సర్జరీస్ అయినాయి అంటే మనకి వూండ్స్ హీలింగ్ ఎఫెక్ట్, యాంటీబయోటిక్స్ ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. సో పోస్ట్ ఎఫెక్ట్ అంటే పోస్ట్ కేర్ అండ్ ప్రీ ట్రీట్మెంట్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వెరజ్ ఈ నాన్ సర్జికల్ అట్లా ఏం ఉండదు. డైరెక్ట్ పేషెంట్ కమ్స్, వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమాటిక్ ఏరియా ఉందో మేము ఒకసారి అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అవుతుంది. సో దీంట్లో మనం ముందు ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత తీసుకోవాలి అనేది మటుకు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు సర్జికల్ వెళ్ళాలంటే ఇప్పుడు షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి సర్జికల్ లో. నాన్ సర్జికల్ లో ఎటువంటి వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుందా? నాన్ సర్జికల్ అదే అండి, మనము ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటున్నారు, వాళ్ళకి ఏంటంటే హీలింగ్ ఎఫెక్ట్ చాలా స్లోగా ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్. అందుకని సర్జరీస్ కన్నా ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇంకా బెనిఫిట్ వాళ్ళకి. అండ్ డయాబెటీస్ మీకు తెలుసు ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ మంది ఇప్పుడు అంటే టైప్ 2 డయాబెటీస్ మనకి ఒబిసిటీ వల్ల ఎక్కువ చూస్తున్నాం రేషియో. సో మనం ఈ బరువు ఏదైతే తగ్గించుకుంటామో మనం షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. సో ఈ బరువు తగ్గడానికి సంబంధించి ఏ అంశాలు ఎక్కువగా, బరువు పెరగడానికి ప్రధానంగా ఏ అంశాలు ఎక్కువగా దోహదం చేస్తాయి అనుకోవచ్చు? అంటే జీన్స్ ఎఫెక్ట్ ఉంటుందా లేకపోతే? డెఫినెట్లీ దీనికి జీన్స్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, హెరిడిటీ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు సడన్ గా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయిపోయి నెగటివ్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అంటారు. సో అలా అయినప్పుడు డ్రాస్టిక్ గా మన యాక్టివిటీ తగ్గినప్పుడు, ప్లస్ ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు, అలాంటప్పుడు ప్లస్ మనం ఏదైనా బాగా డిప్రెషన్స్ లో ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, లైక్ పిసిఓడి, థైరాయిడ్, డయాబెటీస్, ఇట్లాంటి అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వెన్ వి ఆర్ ఇన్ డిప్రెషన్ ఇంకా ఇట్లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మళ్ళీ ఇంకా పెరుగుతారు. సో ఇప్పుడు సపోజ్ పిసిఓడి ఉంది, పిసిఓడి మోస్ట్ ఆఫ్ దమ్ లైక్ ఓవర్ వెయిట్ తోటి పిసిఓడి వస్తుంది. పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటారు దాన్ని. సో అది వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతారు, వచ్చింది అయిపోయింది అన్నట్టు కాదు, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినందుకు ఇంకా పెరగడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికి ఒకటి లింక్ ఉన్న ప్రొసీజర్స్ ఇవి, ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే ప్రతిభ, మనకు కాల్ ఉన్నారు రాజ్ కుమార్. మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ ప్రతిభ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజ్ కుమార్ గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి రాజ్ కుమార్ గారు. మేడం ఏం లేదు, నేను నా ఏజ్ వచ్చేసి 43. ఓకే. సో నేను 140 ఉండేను, చాలా ఎక్కువ ఉండే వాళ్ళు. ఇప్పుడేమో 130కి వచ్చాను. ఓకే. డైటింగ్ చేస్తా ఉన్నాను. సో నేను లైపోసెక్షన్ కాకుండా స్లీవ్ కు వెళ్దామని అనుకుంటున్నాను. ఏంటండి అది? లైపోసెక్షన్ కాకుండా స్లీకా? స్లీవ్ ఏంటండి అది? లోపల బేరియాట్రిక్ సర్జరీ. ఓకే, అది దానికి వెళ్దాం అనుకున్నాం. మీ సజెషన్ తీసుకున్నా, అది బాగానా ఇది బాగానా?
చూడండి, ఫ్యాట్ తగ్గడానికి చాలా ప్రొసీజర్స్ వచ్చాయండి. సర్జరీ లేకుండా కూడా మీరు తగ్గొచ్చు, సర్జరీస్తో కూడా తగ్గించవచ్చు. కానీ తగ్గిన వెయిట్ మీరు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎట్లాగో సొల్యూషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు బరువు తగ్గడానికి. ఈ ప్రొసీజర్ వెళ్ళాలి అన్నట్టు ఏం లేదు. కాకపోతే ఎవరైతే అంటే సర్జరీ అంటే పెయిన్, యాంటీబయాటిక్స్, సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడే వాళ్ళు ఉంటే దీంట్లో అట్లాంటి పెయిన్ అట్లాంటివి ఉండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ దిస్ నాన్ సర్జికల్ లైపోసక్షన్. సో మన విజయనగరం నుంచి మరో కాలర్ ప్రసాద్ ఉన్నారండి. ప్రసాద్ గారు సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. ప్రసాద్ గారు చెప్పండి. మేడం నా పేరు ప్రసాద్ అండి. ఓకే నేను నా ఏజ్ వచ్చి 25 అండి. ఓకే నేను హైట్ వచ్చి 171 అండి, 170 సెంటీమీటర్స్. ఓకే ఓకే వెయిట్ వచ్చేసి 78 kgs అండి. 7 kgs ఎక్స్ట్రా ఉన్నారండి ఉండేదానికన్నా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయితే అది ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియాలోనే ఉందా, పొట్ట భాగంలోనే ఎక్కువ ఉంది, అట్లా ఏమన్నా సఫర్ అవుతున్నారా? పెద్ద భాగంలో ఎక్కువ కనిపిస్తుందండి. అవునండి. ఇప్పుడు ప్రసాద్ గారు ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నారా, ఏమన్నా ప్రయత్నాలు చేశారా తగ్గించుకోవడానికి? ఇంకేమీ లేదు మేడం, ఇంకా మరి తీసుకోవాలనుకుంటున్నారా? అవునండి, తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే సరే అండి. పొట్ట తగ్గించుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. నాన్ సర్జికల్ లైపోసక్షన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అంటే పెద్దగా ఎక్కువ ఏం లేదంటున్నారు కాబట్టి ఒక 4-5 సిట్టింగ్లు తీసుకుంటే సరిపోయింది, బాగా తగ్గుతుంది. మెయింటెనెన్స్ ఒకటి, మీరు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డాక్టర్స్, డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళు మీకు కరెక్ట్గా మానిటర్ చేస్తారు. సో ఒకటే అండి, మనం బరువు తగ్గించుకున్న తర్వాత దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఎక్కువ ఫోకస్ చేయండి. బరువు ఈజీగా తగ్గుతారు. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఈజీగా ఫ్యాట్ రిమూవ్ చేసుకునే ప్రొసీజర్. తగ్గిన తర్వాత మీరు కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే లాంగ్ రన్ లో ఉంటుంది మీకు. సో బేసిక్గా ఎంత టైం పడుతుందండి? అంటే ఎన్ని కేజీలు తగ్గడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే పేషెంట్ కండిషన్ బట్టి జనరల్ గా యునానిమస్ గా అందరికీ ఒకే రకమైన ఫార్మాట్ అట్లా ఉండదండి. పేషెంట్ ది BMI చెక్ చేసుకోవాలి మనం, బాడీ మాస్ ఇండెక్స్. వెదర్ ద పేషెంట్ కమ్స్ ఇన్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు మనము వాళ్ళు BMI 40 దాటింది, 30 దాటింది అంటే వాళ్ళకి ఫిక్స్డ్ గా ఇన్ని సిట్టింగ్స్ ఇన్ని మంత్స్ లో అని చెప్పలేము, 1 month or 2 months అని చెప్పలేము. వాళ్ళ ప్రాబ్లమెటిక్ ఏరియా అబ్డామన్ ఉన్నా కూడా అబ్డామన్ లో మనం మజిల్ కంటెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ని పంపించి ఫ్యాట్ సెల్స్ ని ఎక్స్ప్లోర్ చేసి దాంట్లో ఎనర్జీ, ఆ ఫ్యాట్ అంతా, మెల్టెడ్ ఫ్యాట్ అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనం మజిల్ ఎంత ప్రామినెంట్ గా ఉంది, ఇన్ కేస్ మజిల్ ఎక్కువ ఉందంటే నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ విల్ ఇంక్రీజ్. సో ఈ ఫ్యాట్ కూడా అంటే బేబీ ఫ్యాట్, రీసెంట్ గా అక్యుములేట్ అయిన ఫ్యాట్ అయితే మీకు 2 సిట్టింగ్స్ లో పట్టేది 1 సిట్టింగ్ లోనే రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని కండిషన్స్ మనం అనలైజ్ చేసుకొని ఎన్ని సిట్టింగ్స్ పడుతుందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఫిక్స్డ్ గా వీళ్ళకి ఇన్ని సిట్టింగ్స్, ఈ 10 kgs వాళ్ళకి ఇన్ని సిట్టింగ్స్ అనేది ఉండదు. అండ్ మెయిన్లీ నాన్ సర్జికల్ ప్రాబ్లమెటిక్ ఏరియాస్ లైక్ ఫిగర్ కరెక్షన్ అంటాం మనం, అబ్డామెన్, థైస్, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, ఇట్లాంటి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ని ఎక్కువ ఫోకస్ చేసి టార్గెట్ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. నాన్ సర్జికల్ ఇండివిజువల్ పార్ట్స్ దేనికైతే సపరేట్ గా చేయొచ్చు, ఓవరాల్ వెయిట్ కాకుండా కూడా ఇట్లా కూడా చేసుకోవచ్చు. యా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఇప్పుడు మనము ఒక పర్సన్ తీసుకున్నామండి, ఒక 30 kgs, సపోజ్ 30 kgs ఎక్స్ట్రా వెయిట్ ఉన్నాడు. సో మనం 30 kgs రిమూవ్ చేసినప్పుడు ప్రాబ్లమెటిక్ ఏరియాస్ అక్కడక్కడ ఉంటాయి మనకి. సో అప్పుడు ఆపోజిట్ పర్సన్ చూసినప్పుడు ఈయన అంత తగ్గినట్టు మనకు కనిపించదు. అదే మీరు వెయిట్ ఎక్కువ తగ్గకుండా ఓన్లీ ప్రాబ్లమెటిక్ ఏరియాస్, అబ్డామెన్, లవ్ హ్యాండిల్స్, ఇట్లాంటి ఏరియాస్ తక్కువ చేసుకుని కేజెస్ వైజ్ తక్కువ అయినా కూడా ఇంచ్ లాస్ ఎక్కువ తీసుకుంటే అపోజిట్ పర్సన్ విల్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్ yes he has lost so many kgs అన్నట్టు. ఓకే రైట్ అండి. గారు ఒక కాల్ ఉన్నారు, మీనా శ్రీకాకుళం నుంచి. మీనా గారు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి మేడం. నేను శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నాది 18 years మేడం. ఓకే. నాకు ఇప్పుడు నేను 70 kgs ఉన్నాను, తగ్గడానికి ట్రై చేస్తున్నాను. అమ్మా ఎప్పటి నుంచి పెరుగుతున్నారమ్మా? నాది 10th class నుంచి. 10th class నుంచి. అంటే పేరెంట్స్ ఏమన్నా లా ఉన్నారా, మమ్మీ డాడీ? మమ్మీ కొంచెం బాగున్నారు. ఓకే ఓకే. అంటే ఇది ఎందుకు పెరిగింది అనేది మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు కదా, మీకు తెలుసు కదా ఎలా పెరిగారు అని అనుకుంటున్నారు మీరు? అంటే కొంచెం అధికంగా తినడం వల్ల. ఓకే ఓకే. హైట్, వెయిట్ ఒకసారి చెప్తారా మళ్ళీ ఒకసారి? హైట్ నేను 1.2, 5.6. 5.6. వెయిట్ 70యా 80యా? 70. 5.6 అంటే మంచి హైట్ అమ్మా. 70 kgs పెద్ద ఇబ్బంది లేదు, పెద్ద లావేం కాదు మీరు ఆ లెక్కను చూస్తే.
ఒక 5 కేజీల దాకా ఎక్స్ట్రా ఉన్నారు. మీరు హైట్ కరెక్ట్ చెప్పట్లేదు. మీరు ఎంత ఎక్సెస్ వెయిట్ ఉన్నారు? డాక్టర్ గారు ఈరోజు చెప్పారు మేడం. ఎక్కువ హైట్ ఉన్నారా? మీరు బాగా హైట్ ఉన్నారా? పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. 5 కేజీలు ఈజీగా వాకింగ్, కొంచెం తినే దాంట్లో కొంచెం మాడిఫై చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. చాలా మంది బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా తగ్గాలి అని చెప్పేసి ఇవి అవాయిడ్ చేసి డైరెక్ట్ నైట్ అయ్యే లోపు కొంచెం వీక్నెస్ కి ఉండే క్వాంటిటీ కన్నా ఎక్కువ తింటారు, తినంగానే పడుకుంటారు. సో ఇవన్నీ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ తీసుకొని రోజు ఒక 8 glasses to 10 glasses వాటర్ తీసుకోండి అమ్మా. ఇది కాకుండా 2 ఫ్రూట్స్ పర్ డే ప్లస్ 2 times సలాడ్స్ తీసుకొని రోజు ఒక 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ బ్రిస్క్ వాకింగ్ చేసుకుంటే తగ్గుతుంది. పెద్ద ఎక్కువ వెయిట్ ఏం లేరు, ఇబ్బంది ఏం పడనవసరం లేదు. ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాయి అనుకుంటే ఆ ఏరియాకి ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ కానీ యోగా ఆసనాస్ కానీ చేసుకోండి. మరో కాలర్ హరి ఉన్నారండి వినుకోండి నుంచి. హరి గారు. హలో. హరి గారు చెప్పండి. హలో చెప్పండి హరి గారు, మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు హరి అండి, నేను వెనుక నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి హరి గారు. నాకు వచ్చేసరికి వెనుకొచ్చిన ప్రాబ్లం ఉందండి కాల్కి. ఓకే. నా హైట్ వచ్చేసరికి 5.6 అండి. ఓకే. వెయిట్ వచ్చి 105 kgs అండి. 5.6 105 అంటే అరౌండ్ 30 kgs దాకా తగ్గాలండి. మీరు వాకింగ్ అవి చేయడానికి ఇబ్బంది అవుతుందా? అవునండి, అంటే నాకు అవునండి కొంచెం వాకింగ్ చేయాలన్నా కూడా బాగా హోల్స్ లాగా పడిపోతున్నాయి. ఓకే ఓకే. మీరు ఇంకా వేరే వేరే పద్ధతిలో తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువ అండి. ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ తీసుకోండి. దీనికి మీ తరపు నుంచి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వనవసరం లేదు. ఏ ప్రాబ్లం, మీరు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎక్కువ తగ్గరు. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంది. మీరు మీ అంతలో మీరు ఓన్గా ఏమైనా రెడ్యూస్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అది. సో ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ కి తీసుకోండి. కొంచెం మీ సైడ్ నుంచి ఎక్కువ కష్టపడకుండా తగ్గొచ్చు ఈ ప్రొసీజర్ లో. రైట్ అండి. మరో కాలర్ మాధవి ఉన్నారండి హైదరాబాద్ నుంచి. మాధవి గారు. హలో. రైట్. సో ఇట్లా అంటే ఒక రేంజ్ వరకు అంటే సెల్ఫ్ గా మనం తగ్గడానికి అవకాశం ఉంది అక్కడ. అంటే సుమారుగా 5 to 6 kilos అయితే ఎవరికి ఇండివిజువల్ గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అవునండి, 100% 5 to 6 kgs ఈజీగా. కానీ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు మేము ఏది పడితే అది తింటాం, మీరు తగ్గించండి అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మేము తగ్గిస్తాము, మంచి ప్రొసీజర్. మళ్ళీ ఇది పర్మనెంట్ రిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యాట్ సెల్ ఉంటుంది. మళ్ళీ ఫ్యాట్ సెల్ కొత్తగా పుట్టాలంటే మనం ఎంతో డైట్ లైఫ్ స్టైల్లో డీవియేషన్ ఉంటే కానీ మళ్ళీ కొత్త ఫ్యాట్ సెల్ పుట్టదు. సో ఇది ఒక్కసారి ఫ్యాట్ సెల్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ఒకసారి ఫ్యాట్ సెల్ ని రప్చర్ చేసింది అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో మన లైఫ్ స్టైల్లో ఒక సిస్టమేటిక్ డిసిప్లినరీ లైఫ్ స్టైల్ ఉండకపోతే వీ కెనాట్ హెల్ప్. ఈ ట్రీట్మెంట్ అనే కదా, మనం సర్జికల్ లైపోసెక్షన్ కి వెళ్ళినా సేమ్ మనం మెయింటైన్ చేయాల్సిందైతే ఉంటుంది ఖచ్చితంగా. అంటే కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి మేడం. జనరల్ గా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు ఇప్పుడు తగ్గారు, ఒక 5 to 10 kilos తగ్గిన తర్వాత సో వాళ్ళు ఒక 5 to 6 months ఇట్లా మళ్ళీ వాకింగ్ చేసి ఇట్లా మీరు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డైటింగ్ అంటే చాలా మంది పథ్యం చేయాలేమో అనుకుంటారండి. నేను ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ లో కూడా పెద్ద డైటింగ్ చేయొద్దు అని అంటే నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నేను బిర్యానీ తినొచ్చా, పిజ్జా తినొచ్చా ఇట్లా అడుగుతా ఉన్నారు. డైటింగ్ అంటే అన్ని తినమని కాదు, పథ్యం ఉండనవసరం లేదు దీంట్లో. డైటింగ్ అంటే రోజు మనం ఏం తింటాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి తినొచ్చు. మనం పార్టీస్ అటెండ్ చేయొచ్చు, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ తినొచ్చు. కానీ అన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకోవాలి. సో ఎలా తగ్గాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దానికి ఒక సబ్జెక్ట్ అంటే ఒక సపరేట్ సెషన్ ఉంటుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్. ట్రీట్మెంట్ లో వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఇట్లా చేస్తే ఇట్లా పెరుగుతారు, ఇట్లా మెయింటైన్ చేసుకోండి అని చెప్తాము. మొత్తం అవి తినొద్దు ఇవి తినొద్దు అంటే కష్టం అండి. అట్లా అయితే మా దగ్గరికి రావడం ఎందుకు, వాళ్ళే తగ్గుతారు. వీ హ్యావ్ వన్ క్లయింట్, ఆయన ఏంటంటే డైలీ ఒక 6 kilometers మార్నింగ్ అండ్ 6 kilometers ఈవినింగ్ చేసేవాళ్ళు. సో ట్రీట్మెంట్ తీసుకుంటే అది చేశాడు. సో మొత్తం ఏమైందంటే తగ్గాడు అతను 14 kgs 1 month లో తగ్గాడు. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అంత తగ్గడము, అంత షార్ట్ టర్మ్ లో అంత యాక్టివిటీ చేయడం. బట్ ఆఫ్టర్ 1 month వాట్ హ్యాపెండ్, ఆయనకి వి ఆల్సో సజెస్టెడ్, బట్ ఆయన ఏదో అథ్లెట్ అని చెప్పి నాకు అందులో పర్మిషన్ లేదు ఇంత ఓవర్ వెయిట్ ఉంటే అని చెప్పి హ్యాస్ డన్. మేము సజెస్ట్ చేసిన కానీ 1 month తర్వాత జాయింట్ పెయిన్స్, బ్యాక్ బోన్ పెయిన్ ఇవన్నీ వచ్చేసి ఇంకా అసలు ఏది చేయడానికి కుదరక
సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నదానికన్నా అసలు పెరగడం, ఆయన తగ్గింది కాకుండా ఇంకా ఎక్కువ పెరగాడు అనమాట. Okay. సో ఒక సీక్వెన్స్ లో మనం అన్ని తీసుకుంటూ, ఒకవేళ ఎక్కువ తీసుకుంటే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది తెలుసుకొని మనం లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి. కానీ మొత్తం తినకుండా ఉండాలి, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ పెరుగుతారు అంటే అట్లా కుదరదు. నార్మల్ గా సీక్వెన్స్ గా మెయింటైన్ చేసుకుంటే లాంగ్ రన్ లో చేసుకోవచ్చు మనం. ఒక కాల్ ఉన్నారండి, మాధవి గారు. మాధవి గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు. మాధవి గారు చెప్పండి. మా హస్బెండ్ కండి ఒక 3-4 years ముందర డయాబెటీస్ పేషెంట్ అండి. ఆయన డయాబెటీస్ వచ్చింది. ఓకే. ఆయన వచ్చినప్పుడేమో 60 దాకా ఉన్నారండి కేజీస్. ఓకే. తర్వాత పేషెంట్ అది 3-4 years అయిపోయినప్పుడు ఇప్పుడు 55 kgs లో ఉన్నారు. Okay. అది ఇంకా అంత ఉంటుంది 55 kgs అంటే పెరగట్లేదు అది వెయిట్. ఓకే, నాకు అర్థమైందండి సిచ్యువేషన్. అయితే మెడిసిన్స్ వాడుతున్నారా అండి మీ హస్బెండ్? అంటే వాడుతున్నారండి, ట్రీట్మెంట్ తీసుకుంటారేనా? మాధవ్ గారు, ఏమైతుందంటే డయాబెటీస్ వాళ్ళకి అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు తగ్గిపోతా ఉంటారండి. మనం తినిందంతా గ్లూకోజ్ గా మన బ్లడ్ లోనే ఉంటుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. సో మనము మెడిసిన్స్ కరెక్ట్ తీసుకొని ఒక అరగంట వాకింగ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, గ్లూకోజ్ కూడా మంచిగా సప్లై అవుతుంది. ఎనర్జీ కరెక్ట్ గా బాడీకి సప్లై అయినప్పుడు మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో కొంచెం మీరు షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటే ఒక అరగంట వాకింగ్ చెప్పండి. డైట్ చేస్తారండి మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వాకింగ్ చేస్తారేనా? 2 times వద్దండి, ఆయన వెయిట్ పెరగాలి కదా. ఒక్కసారి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేసుకోండి. అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఆ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ఆయనకు ఎనర్జీ కరెక్ట్ గా సప్లై అవ్వట్లేదు. బేసికల్ గా ఈ వాకింగ్ అనేది ఎవరైనా ఒకసారి చేస్తే సరిపోతుంది మేడం? ఇంత డ్యూరేషన్? అవునండి, ½ an hour చేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకి. ఇప్పుడు వాకింగ్ తగ్గడానికి చెయ్యాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ లో మేము ½ an hour వాకింగ్ చెప్తామండి. దట్ డజంట్ మీన్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు తగ్గేసి రావాలని కాదు. ఇక్కడ మేమైతే తగ్గిస్తున్నామో అది మెయింటైన్ చేసుకొని రావడానికి. సో వాకింగ్ అనేది తగ్గించుకోవడానికి అయితే కాదు, మనం బియాండ్ లిమిట్స్ లైక్ 1 or 2 hours అట్లా చేస్తే తగ్గుతారు, లాంగ్ రన్ లో తగ్గుతారు. బట్ మనం హ్యూమన్ బీయింగ్స్ ని మనం అంత డెడికేషన్ ఉండదు, అంత అంత పర్టికులర్ గా మెయింటైన్ చేయలేము లాంగర్ పీరియడ్ దాకా. జనరల్ గా ఒక యాడ్స్ లో చూస్తుంటాం మేడం, అంటే ఇన్ని రోజులు ఇన్ని కిలోస్ తగ్గిస్తాం, ఇట్లాంటి యాడ్స్ అని మనం చూస్తుంటాం. బేసిక్ ఏంటి కరెక్ట్ ప్రొసీజర్? కరెక్ట్ 1 month లో సాధారణంగా ఫుల్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎన్ని కిలోలు తగ్గొచ్చు? అకార్డింగ్ టు న్యూట్రిషన్ లో ఏంటంటే మేము 5 kgs ఇస్తామండి పర్ మంత్. ఓకే. సో అది మీరు ప్రాబ్లమెటిక్ ఏరియాస్ నుంచి తగ్గించుకుంటే 5 kgs తగ్గినా 15 kgs తగ్గిన విజిబిలిటీ ఉంటుంది. మనకున్న ప్రాబ్లమ్ అబ్డామెన్ లో అట్లాంటి ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎక్కువ తగ్గిన లుక్ వస్తుంది. ఓకే మేడం. మేడం ఇంకొకటి బేసిక్ ఏంటంటే ఈ అబ్డామెన్ గురించి వచ్చినప్పుడు విపరీతమైన టీవీ యాడ్స్ మనం చూస్తుంటాం. బెడ్లు పెట్టుకోమని కొంతమంది ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం, ఆడుకుంటున్నాం, తగ్గిన ఇట్లా రకరకాలు చూస్తుంటాం. అది ఎంతవరకు యూస్ఫుల్ అని అనుకోవచ్చు? అది సంథింగ్ మిరాకిల్ అవుతుంది అనుకోవడానికి లేదండి, అవన్నీ టెంపరీ సొల్యూషన్స్ అనే చెప్పుకోవచ్చు. మనము ఈ నాన్ సర్జికల్ లిపోసక్షన్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకంటే ఫ్యాట్స్ అన్ని రప్చర్ చేసుకుంటుంది. ఈ ట్రీట్మెంట్ లో ఫ్యాట్స్ రప్చర్ అవుతుంది. ఇప్పుడు ఈ టీవీ యాడ్స్ లో వచ్చే బెల్స్ కానీ వైబ్రేషన్స్ కానీ ఏం చేస్తాయంటే టెంపరీగా మనకి స్వెట్టింగ్ అనేది అవుట్ అవుతుంది. అది ఆ హీట్ కి స్వెట్ అనేది బయటకు వస్తుంది. అది వాటర్ బాడీలోంచి వెళ్ళినప్పుడు ఎవరైనా మనిషి కొంచెం లైట్ గా వెల్త్గా కనిపిస్తారు, వాళ్ళకి అనిపిస్తుంది ఆ ఫీలింగ్. కానీ మళ్ళీ వాటర్ అనేది రీఅక్యుములేషన్, మళ్ళీ అది యాక్చువల్ గా బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉండాలో అంత వచ్చేస్తుంది. కాకపోతే వన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. హీటింగ్ ఏదైతే బాడీకి అందుతుందో బాడీలో మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు బాడీ డిమాండ్స్ మోర్ క్యాలరీస్. సో వాళ్ళొక పర్టికులర్ డైట్ ప్యాటర్న్ లో కరెక్ట్ గా సపోజ్ ఎ పర్సన్ రిక్వెస్ట్ 2000 calories ఓన్లీ, వాళ్ళకి అది డైటీషియన్ ప్లాన్ అవుట్ చేస్తే ఆ 2000 calories అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్యాలరీస్ ఫ్యాట్ లో నుంచి డిప్లీట్ అవుతాయి, మనకి ఆ స్టోర్స్ లో నుంచి ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. సో టీవీలో ఇచ్చే బెల్ట్స్ కి అనేది ఆ కాన్సెప్ట్ అనేది ఐ డోంట్ అగ్రీ, అది అంత మంచిది అని నేను అనుకోను. ఒక ప్రొఫెషనల్ క్లినిక్స్ లో వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ గైడ్ లైన్స్ లో అసలు ఏంటి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ మెటబాలిక్ రేట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అంతేగాని యాడ్స్ చూసి ఏది పడితే తీసుకొని ఆ మెయింటెనెన్స్ తర్వాత పోస్ట్ మెయింటెనెన్స్ అనేది తెలియదు. సో వాళ్ళకి కరెక్ట్ గా మెయింటైన్ చేయనప్పుడు మళ్ళీ ఎక్కువ పెరిగిపోవడము, మళ్ళీ బ్రాండ్ మీద ఎఫెక్ట్ పడడం ఇట్లా ఉంటది. కాళ్ళు ఉన్నారండి స్వామి చీరాల నుంచి. స్వామి గారు మాట్లాడండి ప్రతిభ గారితో. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి స్వామి గారు. ఏమండి నా ఏజ్ 28 అండి. ఓకే.
నేను 2 పూట్ల రైస్ ఫుడ్ తింటానండి, ఓకే. కానీ పొట్ట విపరీతం వస్తుందండి. ఆ పొట్ట తగ్గట్లేదు. ఏం తినకపోయినా ఆ పొట్టగానే పొట్ల ఉంటుందండి. అది తగ్గడానికి మార్గం ఉంటుంది. సరే, ఏం చేస్తారండి స్వామి గారు? నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నానండి, ఏం చేయట్లేదు. అంటే పొట్ట ఎప్పటి నుంచి డెవలప్ అయిందండి మీకు? 3 years నుండి. 3 years నుంచి. 3 years నుంచి ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఈ మధ్యలో ఖాళీగా ఉన్నారా? ఈ మధ్యలోనేనండి, 1 year నుండి. 1 year నుంచి. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? ఏం లేవండి. ఓకే. యోగా ఆసనాలు ఏమైనా చేశారా తగ్గించుకోవడానికి? లేదు మేడం, ఏం చేయలేదు. ఓకే, మరి తగ్గించుకోండి, తగ్గుతారు. మీకు ఫ్యాట్ ఉంది బాడీలో, తగ్గాలన్న జీల్ ఉంది, ట్రీట్మెంట్స్ తీసుకోండి. మంచి నాన్ సర్జికల్ లైపోసెక్షన్, లేకపోతే మీ దగ్గర ఉన్న క్లినిక్స్ అట్లాంటివి స్టార్ట్ చేయండి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోండి. పొట్ట మీద ప్రెషర్ పడేవి తగ్గుతుంది. ఎందుకు తగ్గదు? ఈజీగా తగ్గుతుంది. మీరు స్టార్ట్ చేయాలి. అట్లాగే మేడం, జనరల్ గా ఏంటి, ఈ కొన్ని ఫుడ్స్ తింటే చాలా త్వరగా లావు అవుతారని చెప్తుంటారు. అంటే ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బరువుతో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ జాగ్రత్తలు అంటే ఫుడ్ విషయం కంపల్సరీ మస్ట్ అని చూడండి. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒబేసిటీలో. మనం కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఫైబర్ రిచ్ ఫుడ్ ప్లస్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయకూడదు. నేను చాలా మందిని చూసాను, నాకు తగ్గాలి అనే ఇంటెన్షన్ తో క్వాంటిటీ తక్కువ చేద్దాము అనుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే లాజిక్ చూసుకుంటే మనం ఒక డైలీ ఒక 1500 calories పర్సన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో 1500 calories బ్రేక్ఫాస్ట్ కి 500, లంచ్ కి 500, డిన్నర్ కి 500 అనేది స్ప్లిట్ చేసుకుంటాం. సో అలా స్ప్లిట్ చేసుకున్నప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ ఇక్కడ 500 కట్ డౌన్ చేశాను కదా, ఇక్కడ 1000 తీసుకున్నాను కదా, తక్కువ అవుతాను అనుకుంటారు. అది కొంచెం టెంపరీ. కొంచెం అలవాటు పడ్డాక బాడీ రిక్వైర్మెంట్ కూడా 1000కి పడిపోయింది. సో అప్పుడు మళ్ళీ అది మనం ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేం కదా, మళ్ళీ పర్సన్ స్టార్ట్ టేకింగ్ 1500 calories. సో మన బాడీకి అప్పుడు 1000 calories కావాలి, ఇక్కడ 1500 calories కావాలి అంటే డైలీ 500 calories తీసుకుంటున్నాం మనం ఎక్స్ట్రా. ఆ 500 calories ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది. అట్లా ఎప్పుడు చేయొద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ గేరప్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మెటబాలిక్ రేట్ కరెక్ట్ గా ఫంక్షనింగ్ లోకి వస్తుంది, స్ట్రీమ్ లైన్ లోకి వస్తుంది. ప్లస్ మనం తిన్నందుకు మనకి నెక్స్ట్ మీల్ తక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఎప్పుడు నైట్ మీల్స్ తక్కువ తీసుకునేలాగా ప్లాన్ అవుట్ చేసుకోవాలి. మార్నింగ్ కట్ డౌన్ చేసి నైట్ ఎక్కువ తీసుకుంటే దట్ ఈస్ వేస్ట్. సో మార్నింగ్ గేరప్ చేసుకొని ఆఫ్టర్నూన్ కి డిన్నర్ కి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఆ ఎనర్జీస్ మనకు సప్లై అవుతాయి. వీ వర్క్ మోర్ యాక్టివ్లీ. ఆ న్యూట్రియన్స్ అన్ని మనకి ఈవినింగ్ దాకా ఉంటాయి కాబట్టి మనం ఇంకా అంటే హాఫ్ అన్ అవర్ చేసే వరకు 1 hour చేసేలాగా ఉంటుంది. సో అంత ఎనర్జెటిక్ గా మనం చేస్తాము. ప్లస్ మెటబాలిక్ రేట్ ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ లో ఉంటుంది. ఇది కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినమని చెప్తాం. ఎందుకంటే మనం ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నాం, అలాంగ్ విత్ దాట్ ఆ ఫైబర్ ఫ్యాట్ తిన్న ఫుడ్ ని బాడీలోంచి ఎలిమినేట్ చేసేలాగా చూస్తుంది. స్టోర్ అవ్వదన్నమాట ఫ్యాట్ ఫుడ్స్. ఇంకోటి మనకి ఫైబర్ స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ మనకి ఆకలి అనేది ఉండదు. సో డైట్ లో ఓన్లీ 3 ప్రిన్సిపల్స్. మార్నింగ్ తినాలి, రోజుకి 2 ఫ్రూట్స్, 2 times సలాడ్స్, మోర్ వాటర్. ఈ 3 తీసుకొని ఒక అరగంట వాకింగ్ చేసుకుంటే నార్మల్ గా ఉన్న వాళ్ళు ఇంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవి చేసుకున్న కొన్ని స్టబ్బన్ ఫ్యాట్స్ ఉంటాయి, తగ్గవు, ఎంత చేసినా తగ్గవు. వాటికి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ బెస్ట్ సొల్యూషన్. ఇంకా ఇవి చేసుకోలేను, కొంచెమే డీవియేషన్ ఉంటే పర్వాలేదు, నాకు టైం ఉండదు అన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. కొంచెం మోడిఫై చేస్తాం మేము. కుమార్ ఉన్నారండి వైజాగ్ నుంచి. కుమార్, హలో. హలో కుమార్ గారు మాట్లాడండి. హలో కుమార్ గారు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు కుమార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నమస్తే, చెప్పండి. అది నేను యాక్చువల్గా ప్రీవియస్లీ 3 years back 70 kilos పెరిగాను. నా హైట్ 6'5" ఉంటుంది. ఎన్ని కిలోస్ తగ్గారండి? డ్రాస్టిక్ 10 kilos తగ్గాను. 1 month అనమాట. 1 month లో నాకు రైట్ జాయింట్ పెయిన్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక 80 kilos ఉన్నాను, ప్రెసెంట్ 81 kilos ఉన్నాను. ఓకే. సో నేను యాక్చువల్గా రన్నింగ్ చేస్తాను, ఒక 5 kilos తగ్గాను. అండ్ దెన్ నాకు జాయింట్ పెయిన్ వచ్చిన తర్వాత నేను డ్రాప్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు చేస్తుంటే అది మనము ఎంత చార్జ్ అవుతుంది అక్కడ మెయిన్ ఫ్యాట్ ఉంటే నాకు అర్థమైందండి మీ ప్రాబ్లమ్.
మీరు 1 month లో అసలు కరెక్ట్ ప్రొసీజర్ లో తగ్గలేదు, అంటే షార్ట్ టర్మ్ లో ఎక్కువ తగ్గారు, అది కూడా ఓవరాల్ బాడీ నుంచి తగ్గారు. ఇది కాకుండా మీకు బాడీ పెయిన్స్ వచ్చాయి కాబట్టి ఇక మీద మీరు అంత యాక్టివ్ గా మీరు వెయిట్ తగ్గే ట్రీట్మెంట్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. సో అలాంటప్పుడు ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మీరు డ్రాస్టిక్ గా అంత తగ్గినప్పుడు స్కిన్ అనేది ఆటోమేటిక్ గా లూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ లూజ్ అయిన స్కిన్ ని మనం ఆటోమేటిక్ గా టైట్ చేసుకుంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో చార్జెస్ అనేవి మీరు ఒకసారి క్లినిక్ కి వచ్చి ఒకసారి BMI చెకప్, స్కానింగ్ ఇవి చేయించుకుంటే ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది చెప్తామండి మీకు. సో ఫైనల్ గా ఈ అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? అంటే ఈ తీసుకునే జాగ్రత్తల విషయంలో కావచ్చు, లేకపోతే చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు. ఓకే అండి, నేనైతే నాన్ సర్జికల్ లైపోసక్షన్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్తానండి. బికాజ్ నేను కూడా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. ఈ లాస్ట్ అరౌండ్ 10 kgs. నేను ఇంతకు ముందు చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను, బికాజ్ నా సబ్జెక్టే ఇందులో కాబట్టి వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ అన్ని టెంపరీ సొల్యూషన్స్. ఇది మటుకు పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా నేను ఏమన్నా పార్టీ అట్లా చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసేదాన్ని, అంత తొందరగా అక్యుములేట్ అయ్యేది కాదు. బికాజ్ ఐఎమ్ ఇన్ టు ద సేమ్ ఫీల్డ్, నాకు మెయింటెనెన్స్ పెద్ద ఇబ్బంది కాదు. సో ఐ మెయింటైన్ దట్. సో నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఆల్టర్నేటివ్ మెథడ్. దీనికి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ అవ్వగానే ఎట్లాంటి పెయిన్ లేకుండా ఇమీడియట్ గా దే కెన్ గో టు దర్ యాక్చువల్ వర్క్స్. ఇది కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, లాంగ్ రన్ రిజల్ట్స్ ఉంటాయి. మీ ట్రీట్మెంట్ ఎట్లాగో తగ్గుతారు, అది ఇబ్బంది విషయం కాదు. లాంగ్ రన్ అంటే పర్మనెంట్ గా ఉండాలంటే ఎంతో కొంత మీ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిభ గారు, వాళ్ళ లైఫ్ లైన్ కి వచ్చి మీ విలువైన సలహాలు అందించినందుకు. సో మొత్తం మీద డిసిప్లిన్ లైఫ్ లైన్ తో ఆరోగ్యవంతమైన జీవనం గడిపినట్లయితే అధిక బరువు సమస్య బారిన పడకుండా ఉంటాం. ప్రధానంగా అధిక బరువుతో బాధపడే వాళ్ళు నాన్ సర్జికల్ లైపోసక్షన్ దిశగా అడుగులు వేసినట్లయితే ఈజీగా శ్రమ లేకుండా తగ్గే అవకాశం ఉంది. తర్వాత మాత్రం సిస్టమాటిక్ గా తమ లైఫ్ ను డీల్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మన ఇష్టమైన తినేయచ్చు, ట్రీట్మెంట్ తీసుకునేంటే మాత్రం అవి వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు కనుక సో ఇబ్బందులు లేకుండా, కష్టం లేకుండా నాన్ సర్జికల్ లైపోసక్షన్ ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. తగ్గిన తర్వాత మనం ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ తో దాన్ని కాపాడుకోవచ్చు అని ప్రతిభ గారు అంటున్నారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.